శానిటేషన్ అధికారులతో కార్వాన్ కార్పొరేటర్ స్వామి యాదవ్ సమీక్ష సమావేశం నిర్వహించారు. బోనాల జాతరను పురస్కరించుకొని పకడ్బందీగా శానిటేషన్ పనులు చేపట్టాలన్నారు. ఆలయ పరిసరాల్లో ప్రత్యేకంగా పారిశుద్ధ్య పనులు నిర్వహించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ఉండే చెత్తను క్లియర్ చేస్తూ ఉండాలని సూచించారు. బోనాలు పూర్తయిన తర్వాత కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. వీళ్ళంతా కామనేది, ఎందుకంటే వీళ్ళకి రోడ్డు చూసుకోవాలి. నీది చాలా ఇంపార్టెంట్. నీది ఇంకా దాదాపు సరికి వస్తుంది మహేందర్. మీ ఇద్దరి పాప నేనయ్యా సాబ్ దోనో క్యా होना पहले మీ సార్లో ఫోన్ లేదు, నాకు ఫోన్ చేసి వస్తా కానీ వదిలేకండి. మధ్యాహ్నం నిన్న మొత్తం చెప్పలేదు ఈ ప్రాబ్లం ఉందని నేను చెప్తాను. అవి జాగ్రత్త సార్ రోడ్డు చెల్లెకుని అట ఎన్నిసార్లు చెప్పినా అదే పని. మళ్ళీ లాస్ట్ చెప్తాను నాకు మూడు అని చెప్పేసి యాదవ్ సాంగ్ వస్తే ఎన్నిసార్లు చెప్పాను, 100 సార్లు చెప్పాను. ఏమన్నా చూస్తున్నాడా మళ్ళీ అదే కష్టం వస్తున్నా గేట్ ముగట చూసుకోపోయి చూసి మా ఫోన్ చేయదు. మళ్ళీ నేను చెప్పాను నీకు పండుగ ఫోటో ఇట్టే సెటిల్ అయిపోయి నాకు అర్థం కాదు. ఒక ముగ్గు పోయావు, ఒక చెత్త లేపు, నువ్వు పోయి చూసుకున్నావు సార్. अब जाओ सर देखिए तो कितना कंप्लीट आप मेरे साथ को और 10 साल लेट साहब पूरे आजू बाजू वाले पूरा कॉलोनी देखो होटल बने हुए के सामने दरबार टेम्पल के पास में डलवा है. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వచ్చేసి మళ్ళీ ముగ్గురు రాకేష్, మహేందర్, తర్వాత ఆయన ఈ 5 మంది ఇంపార్టెంట్. ఈ 4 చూసుకున్నాం అనుకో పైసలు బండ్ పెట్టుకో 2 రోజుల వరకే. రేపు ఎల్లుండి అంతే, ఎల్లుండి ఏముండదు. మంచిగా చేస్తారు. మా ఎస్ఐ చాలా మంచి